అండి. ఇవాళ మీకొక చక్కటి లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు. లేకంటే ఒంటరిగా మనం ఒక్కరమే ఉన్నప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ. మీకు ఇంట్లో ఓపిక లేనప్పుడు చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, తిరువాత గింజలు వేసుకొని, చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోండి. ఇంకా రెసిపీ ఏంటంటే పాలకూర రైస్ అనమాట. పాలకూరలోకి మసాలా వచ్చేసి 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు వేసుకోండి. అది చిన్నపిల్లలకి, ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి అవి మాత్రమే వేస్తున్నా. మీరు మీకోసం చేసుకున్నట్లయితే కొంచెం అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని, మీకు ఎంత కావాలనుకుంటే పాలకూర అంత తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. నేను ఆన్ చేశాను అనుకొని ఆన్ చేయలేదన్నమాట. దాంట్లోకి ఇంకా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ దీంట్లోకి వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోండి. తర్వాత రైస్ కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. పాలకూర మంచిగా వెళ్తుందండి. నాకు నార్మల్గా అయితే పాలకూర అలాంటివి తినడం కొంచెం ఇష్టం ఉండదు. బట్ ఈ రైస్లో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా రైస్ వేడి కావడానికి అలా కొంచెం సేపు 2 మినిట్స్ పెట్టొచ్చు. అంతలోపు ఈ బెడ్రూమ్ అంతా నేను క్లీన్ చేసుకుందామని చెప్పేసి వచ్చానమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మా వాడు వస్తాడు, బొమ్మలన్నీ విసిరేస్తాడు. ఇది నార్మల్ రొటీన్ క్లీనింగ్ జరుగుతూనే ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఈ పాలకూర రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మా ఆయన అన్నాడు, నువ్వు చిక్కీలు చేయకుండా ఉన్నావు ఈ మధ్య నా కోసము అని చెప్పాడనమాట. వెజిటేబుల్స్ తీసుకురావడానికి వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు. ఇంకా సరే మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం కదా అని చెప్పేసి వచ్చేలోపు పల్లీలు చేద్దామని మొదలుపెట్టాను. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకొని, మా ఆయనకైతే ఈ పల్లీలదైనా లేకపోతే నువ్వులదైనా రెండు ఇష్టమే. సరే రెండు కలిపి చేద్దాం కదా అని ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకొని, పల్లీలు ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా వేయించేసుకున్నాను. తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పల్లీలు మొన్న చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఇలా చేయడం వల్ల ఇండ్లంతా చిందరబందర కాకుండా నీట్గా ఉండిపోతుంది, పొట్టంతా నీట్గా వెళ్తుందని అలా చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాను పల్లీలు. 2 కప్పులు, ఒక కప్పు ఏమో పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కదండి. అందువలన ఒక కప్పున్నర బెల్లం తీసుకొని జస్ట్ 2 స్పూన్స్ వాటర్ వేసేసుకొని అలా పాకంకి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే మళ్ళీ అచ్చు వేయడానికి మనకి ముందు రెడీగా ఉండాలి కదా, లేకపోతే పాకం గట్టి పడిపోతుందని చెప్పేసి దానికేమో కొంచెం నూనె అలాగే పొడి మైదా పిండి కూడా వేసుకున్నానండి. ఇంకా దీనికి పాకం ఎలా రావాలంటే వాటర్లో వేసి ఇలా కొట్టితే టక్కుమని సౌండ్ రావాలన్నమాట. మనం మించిన పట్టుమని విరిగితే అది పర్ఫెక్ట్ పాకం. ఇంకా నేను నెయ్యి వేసుకున్నాను. ఇలా కొంచెం షైనీగా కనిపిస్తుంది కదండి, అలా రావడం కోసం నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పొడి అలాగే కొంతమంది ఏంటంటే ఊరికే జస్ట్ ఆయిల్ రాసి పోసేస్తూ ఉంటారు. నేను అలాగే చేస్తుంటాను కానీ అస్సలు సరిగ్గా లేయట్లేదండి. అందుకని చెప్పేసి ఇవాళ సరే ఎట్లా లేరో చూద్దామని చెప్పేసి 2 వేసాను అనమాట, ఆయిల్ అలాగే పొడి కూడా. ఎంత ఈజీగా లేస్తున్నాయో చూడండి, ఎంత నీట్గా వచ్చాయో చిక్కీలు కూడా చాలా క్రిస్పీగా. నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో సేమ్ అలాగే వచ్చాయన్నమాట. టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను తెలియక మా ఆయనకు చెప్పలేదు కదా సర్ప్రైజ్ కోసం అని చెప్పేసి, మా ఆయన బయట నుంచి ఒక చిన్న 10 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదండి, టిక్కీ ప్యాకెట్స్ అలాంటిది తెచ్చాడనమాట. దానిపైన వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశారంటే అండి, దాంట్లోకేమో ఇలాచి అలాగే దాల్చిన చెక్క పౌడర్ వేశారనమాట. కొంచెం డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది. ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయాలి మళ్ళీ చేసినప్పుడు. ఇంకా తర్వాత ఇంట్లో ఈ ఫ్యాన్స్ వీకెండ్ అయితే మాకు ఇది పక్కా ఒక పని అయితే పెట్టుకుంటామన్నమాట. బెడ్రూమ్లో అయితే నాకు అందుతాయి, నేను క్లీన్ చేసుకుంటాను కానీ ఈ హాల్లో చాలా పొడవు ఉంటుంది అనమాట. అందుకోసం మా ఆయనకి
అప్పచెప్తాను ఈ పని. చూసారా ఎంత డస్ట్ ఉంటుందో అసలు. ఈ ఫ్యాన్ అయితే కంటిన్యూస్గా మా చిన్నోడు పడుకున్నప్పుడు మొత్తం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఫుల్ డస్ట్ పట్టేసింది అనమాట. జస్ట్ 2 వీక్స్ బ్యాకే తుడిచామండి. ఎంత డస్ట్ వచ్చేసిందో. ఫస్ట్ ఆ ధూళంతా తుడిచేసి కోలిన్ కొట్టి మొత్తం ఒక 5 minutes అలా వదిలేసిన తర్వాత మళ్ళీ నీట్గా తుడిచేసాం. చాలా బాగుందనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఎంత కసువు ఊడ్చి బండలు తుడిచినా మళ్ళీ ఫ్యాన్ వేసేసరికి దానిపైన ఉండే డస్ట్ అంతా మళ్ళీ రూమ్ మొత్తం చిల్లిపోతుంది అనమాట. అందుకోసమని అప్పుడప్పుడు డస్ట్ పట్టినాయి అనుకుంటే ఇంకా ఈ ఫ్యాన్స్ క్లీన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా ఆయన కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడని చెప్పాను కదా, కూరగాయలతో పాటు చికెన్ కూడా పట్టుకొచ్చాడండి. ఇంకా ఫస్ట్ మా ఆయన చికెన్ ఫ్రై చేసి ఇవ్వు అని చెప్పాడు. అందుకు చికెన్ ఫ్రై రెడీ చేశా. ఇంక ఇక్కడ ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. ఏంటంటే అండి, నాన్ వెజ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎందుకు తినాలనుకుంటున్నారు? వద్దు అని కొంతమంది తినకుండా ఉంటారు కదా, మీ రీజన్స్ ఏంటి? నా ఒపీనియన్లో ఏంటంటే నాన్ వెజ్ తినడం తినకపోవడం అనేది ప్యూర్లీ వాళ్ళ చాయిస్ అది. బట్ నాకైతే వన్స్ ఒక్కసారి మా బాబుకి డెలివరీ అయిన తర్వాత ఆ ప్రేమ, ఆ పెయిన్ అవన్నీ చూసిన తర్వాత ఎందుకో చాలా తప్పురా మనం చేస్తున్నది. జీవాలను చంపిన తర్వాత అవి కొట్టుకుంటుంటాయి చూడండి, నాకు చాలా బాధ అనిపించేస్తుంది అనమాట. నాకు అస్సలు తినాలనిపించట్లేదు మొత్తం. ఇప్పటికైతే మేము ఓన్లీ చికెన్ మాత్రమే తింటాం అనమాట. మటన్ అవి ఏమీ తినము. జస్ట్ చికెన్ మాత్రమే తింటాం. అది కూడా కంప్లీట్గా మానేయాలి. వాళ్ళని హింసించి మనం తినడం ఎంతవరకు కరెక్టు, న్యాయం? అదే మన పిల్లలు మనకి ఒకటేనా ప్రేమలు ఉండేది, వాళ్ళకి బాధ నొప్పి అన్నీ ఉంటాయి కదా అనే ఫీలింగ్ నాలో లోపల చాలా ఉందన్నమాట. మా చిన్నోడేమో ఫ్రై చేసి ఇచ్చాను, సైకిల్లో పెట్టుకొని స్టైల్గా తిరుక్కుంటూ ఇల్లంతా తింటూ ఉంటాడనమాట. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసి మీకు రెసిపీస్లో కానీ ఎక్కడైనా ఫాస్ట్ ఫార్వర్డ్ అనిపించింటేనో లేకపోతే అర్థం కాకపోతేనో నాకు మెసేజ్ చేయండి. నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఓకేనా? బాయ్. ఈ నాన్ వెజ్ టాపిక్లో ఎక్కడైనా బాధపడింటే ఐఎమ్ సో సారీ. ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ.